అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ మనోజ్. ట్రంప్ తీసుకున్న డెసిషన్ మళ్ళీ ఇప్పుడు భారతదేశంపై ఇండైరెక్ట్గా ఇంపాక్ట్ పడబోతుంది. ఎందుకంటే ఎక్కడ ఇంపాక్ట్ పడబోతుందంటే ఇండియాకు పెట్రోల్ బంక్. ట్రంప్ మామ మరో దొంగ దెబ్బ తీశాడు భారత్ని. ఏం తీశాడు ఏంటనేది చాలా ఇండెప్త్గా మాట్లాడుకుందాం. రష్యా దగ్గర నుంచి ఇండియా చమురు దిగుమతి చేసుకుంటుంది. మనతో పాటుగా అమెరికా చేసుకుంటుంది, చైనా చేసుకుంటుంది, ఇండియా చేసుకుంటుంది, చాలా ప్రపంచ దేశాలు దిగుమతి చేసుకుంటున్న పరిస్థితి. సో ఇలాంటి నేపథ్యంలో రష్యా ఉక్రెయిన్ వార్ జరుగుతుంది. దాని ఇంపాక్ట్ మన చమురు దిగుమతి చేసుకుంటున్న మనలాంటి కంట్రీస్ మీద చాలా వరకు ఉంది. అందుకే మనం చూస్తూ ఉంటాం అప్పుడప్పుడు క్రూడ్ ఆయిల్ దగ్గర పెరగడం, తగ్గడం, లేకపోతే ఒక బ్యారెల్ ధర ఎంత పెరిగింది అంత పెరిగింది అని చెప్పి ఈ స్టాక్ మార్కెట్ నిపుణులు మాట్లాడుకుంటూ ఉంటారు. దానివల్ల ఆ ఇంపాక్ట్ పెట్రోల్ డీజిల్ మీద పడుతూ ఉంటుంది. ఇవాళ 107 ఉంది, 109 ఉంది. సో ఇంతకుముందు 4 years బ్యాక్ తీసుకోండి, కరెక్ట్గా 89, 90 వరకు ఉండే. ఎప్పుడైతే రష్యా ఉక్రెయిన్ యుద్ధం స్టార్ట్ అయిందో దాని తర్వాత ఆ ఇంపాక్ట్ మన మీద పడింది. దాదాపుగా ఈ 4 yearsలో 12 రూపీస్ సరదాగా పెరిగింది. అది హెచ్చుతగ్గులు కావచ్చు, మళ్ళీ తగ్గించడం కావచ్చు, పెంచడం కావచ్చు. ఇలాంటి నేపథ్యంలో మళ్ళీ ఇప్పుడు మన మీద మరో పెద్ద ఇంపాక్ట్ పడబోతుంది. ఏదైతే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కావచ్చు, హిందుస్థాన్ పెట్రోలియం కావచ్చు, భారత్ పెట్రోలియం కావచ్చు, సో వీటన్నిటి మీద ఇప్పుడు ఆ ఇంపాక్ట్ పడబోతుంది. ఎందుకంటే రష్యాలో ప్రముఖమైన ఆయిల్ ఎగుమతి చేసే 2 కంపెనీల మీద ఇప్పుడు ట్రంప్ మామ దాని మీద బ్యాన్ విధించాడు. సో ఆ ఇంపాక్ట్ ప్రపంచ దేశాల మీద పడుతుంది. ఎందుకు పర్టికులర్గా ట్రంప్ బ్యాన్ విధిస్తే ఎందుకు అన్ని దేశాల మీద పడుతుంది అంటే కొంచెం స్టాక్ మార్కెట్ అనేది కొంచెం అటు ఇటు అవుతుంది. దానివల్ల ఆ ఇంపాక్ట్ భారత్ మీద పడి ఇప్పుడు ఆ యొక్క ఇప్పటిదాకా మనకి చమురు దిగుమతి చేసుకోవడం విషయంలో రష్యా దగ్గర నుంచి కొంచెం సరఫరా లేట్ అవ్వడం కావచ్చు, లేకపోతే యుద్ధ నౌకలు సరఫరా చేసే నౌకలు మన ప్రాంతానికి రావడానికి లేట్ అవ్వడం కావచ్చు. కొన్ని సందర్భాల వల్ల అక్కడ నుంచి దిగుమతి లేట్ అవ్వడం, లేకపోతే ఇక్కడ రేట్లు పెరగడం. సో ఇలాంటి కాన్సిక్వెన్సెస్ మనం చూసాం. కానీ ఇప్పుడు ట్రంప్ మామ చెప్పేది ఏంటంటే కేవలం నేను ఉక్రెయిన్తో రష్యాతో మాట్లాడుతున్నాను, యుద్ధాలు ఆపే సిచ్యువేషన్ జరుగుతుంది, అయినా సరే ఉక్రెయిన్ వింటుంది కానీ రష్యా మా మాట వినట్లేదు. కేవలం రష్యాతో భారత్ చమురు ఒప్పందం ఏదైతే ఉందో దాన్ని వద్దన్నందుకే 25% జరిమానా ఎక్స్ట్రా విధించిన ట్రంప్ ఇప్పుడు మరొక సాకు రష్యా మీద చూపించి భారత్ మీద ఇండైరెక్ట్గా దెబ్బ కొట్టేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఇప్పటికీ కూడా అంటే నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఎందుకు ట్రంప్ మామకి భారత్ అంటే అంత అక్కస్ అనేది నిజంగా ఇప్పటికీ ఎవ్వరికీ తెలియదు. సరే ఓకే, మనం ఏమన్నా కొన్ని బిజినెస్ డీల్స్ ఏమైనా క్యాన్సిల్ చేసామా? లేదు. వాళ్ళతో ఏమన్నా పెట్టుకుంటానని పెట్టుకోలేదా? లేదు. వాళ్ళే పెడతానన్న కొన్ని కంపెనీస్ మనం పెట్టుకుంటానంటే ఆ భారత్లో పెట్టుకోమని చెప్పాం. దానికి సంబంధించిన వాళ్ళు విధించిన టారిఫ్లు కూడా మనం విధించలేదు. ఎప్పుడు కూడా మనం వేరే దేశానికి అపకారం చేయలేదు. ఉపకారం చేసామా లేదా అనేది కొన్ని దేశాలు తెలుసు, బట్ అపకారం అయితే ఇండియా ఎప్పుడూ చేయలేదు. ఏ ప్రధాని ఉన్నా ఎవరున్నా సరే చెయ్యని పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు ట్రంప్ మామ రష్యాలో ఏదైతే ప్రముఖ ఆయిల్ కంపెనీలు ఉన్నాయో దాని మీద తీసుకున్న డెసిషన్ ఇప్పుడు ఇండియా మీద ఇంపాక్ట్ పడబోతుంది. మరికొద్ది రోజుల్లో డీజిల్ కావచ్చు, పెట్రోల్ కావచ్చు, వీటి రేట్లు కూడా హై అయ్యే అవకాశం ఉంది. సో అంతేకాదు ఒకవేళ సరఫరా తగ్గితే, ఒకవేళ ఆ ఇంపాక్ట్ ట్రంప్ తీసుకున్న ఇంపాక్ట్ ఆ కంపెనీస్ మీద పడి కొంచెం డిమాండ్ అటు ఇటు అయ్యి ఆ సప్లై కొంచెం చేంజ్ అయ్యి ఒకవేళ ఇలాంటి కాన్సిక్వెన్సెస్ జరిగితే మన దేశంలో కొన్ని ఆయిల్ బంకులు కూడా మూసివేసే పరిస్థితి వచ్చే అవకాశం ఉంది. సో గత వారం క్రితం మనం ఒక వీడియో చేసాం. దానికి సంబంధించి ఏదైతే రష్యాకి దగ్గర నుంచి దిగుమతి చేసుకుంటున్న మనం ఏదైతే చమురు ఉందో ఆ చమురు ఆ యుద్ధం వల్ల కొంచెం అటు ఇటు అవ్వడంతో మనం ఏదైతే సోవియట్ యూనియన్ కంట్రీస్ ఉన్నాయో వాటితో మనం కాంటాక్ట్ అయితే చమురు మాకు కావాలి, ఇలా రష్యా ఉక్రెయిన్ యుద్ధం వల్ల మాకు రావాల్సిన నౌకలు ఏవైతే ఉన్నాయో అవి మేము సమయానికి మాకు రావట్లేదు, కొంచెం మీ హెల్ప్ కావాలని చెప్పి వేరే దేశాలను అడిగితే ఆ దేశాల మీద కూడా ట్రంప్ వాళ్ళ టారిఫ్ వారిని విధించి మనకి చమురు నిల్వలు రాకుండా, చమురు నౌకలు రాకుండా, ఆ ఒప్పందం కుదర్చకుండా ట్రంప్ మావ చేసిన పరిస్థితి. సో అంటే ఎలాగైనా సరే అమెరికా మాత్రమే బాగుపడాలి. సో ఏ దేశం కూడా బాగుపడాల్సిన పని లేదు. నేను అయితే టారిఫ్లు వేస్తా, లేదంటే ఎమోషనల్ డ్రామా ప్లే చేస్తా. అయితేనేమో చైనా మీద 150% సుంకాలు వేస్తారు, మన మీదేమో రష్యా దగ్గర చమురు తీసుకుంటామని ఒకే ఒక్క రీజన్తో మన మీద 25% జరిమానా వేస్తారు. జరిమానా టారిఫ్ వేరు, మళ్ళీ జరిమానా వేరు. మామూలు లెక్కలు మామూలుగా ఉండవు.
ఇలాంటి నేపథ్యంలో పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తూ ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తారు. మళ్ళీ నోబెల్ పీస్ అవార్డు నాకు ఎందుకు రాలేదని మాట్లాడతారు. అంటే అసలు ఈయన మెంటల్ కండిషన్ ఏ విధంగా ఉందనేది నిజంగా ఎవ్వరికీ అర్థం కాని పరిస్థితి. ఈ డెసిషన్ మాత్రం రష్యాలో కీలక చమురు ఉత్పత్తి కేంద్రాలపై ఆయన తీసుకున్న డెసిషన్ ఏదైతే ఉందో, బ్యాన్ అనే డెసిషన్ నిజంగా ప్రపంచ దేశాల మీద చాలా ఇంపాక్ట్ పడుతుంది. సో ఈ రెండింటిని ఇప్పుడు అమెరికా ఎక్కువగా వాళ్ళ దగ్గర నుంచి చమురుని ఎక్స్ట్రా చేసుకుంటూ ఉంటుంది. సో ఇలాంటి విషయంలో ఈ బ్యాన్ అనేది సరికాదంటూ కూడా ప్రపంచ దేశాధినేతలు మాట్లాడితేనే ఆ బ్యాన్ ఎత్తివేసే అవకాశం ఉంటుంది తప్ప, లేదంటే చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొనే అవకాశం ఉంది. కేవలం ఆ యొక్క 2 చమురు నిల్వలు రష్యాలో ఉన్నాయి కదా, దాని దగ్గర నుంచి ప్రపంచ దేశాలు అన్ని దేశాలకు సరఫరా అవుతుంది కాబట్టి కుంభస్థలం మీద కొడితే ఇంకా రష్యాకి ఫినాన్షియల్గా కొంచెం ఇబ్బంది అవుతుంది. అప్పుడు ఉక్రెయిన్ మీదకి యుద్ధానికి వెళ్ళదు అనేది ట్రంప్ మామ యొక్క స్ట్రాటజీ. బేసిక్గా ఎందుకు ఉక్రెయిన్ సపోర్ట్ చేస్తున్నాడు? ఉక్రెయిన్ కూడా దాడులు చేస్తుంది కదా, రష్యా చేస్తుంది, ఉక్రెయిన్ చేస్తుంది, దాడులకు ప్రతిదాడులు జరుగుతుంది. కానీ ఉక్రెయిన్కి ఎందుకు సపోర్ట్ చేస్తాడు అంటే, ఉక్రెయిన్లో కొన్ని నిల్వలు ఉన్నాయి, మినరల్స్ ఎక్స్కవేషన్ కావచ్చు, ట్రంప్ మామ యొక్క కొన్ని కంపెనీలు కావచ్చు, అలాంటివి అక్కడ ఉండటం వల్ల ఆ భూభాగం ఉక్రెయిన్ భూభాగంలో భూభాగం వాళ్ళది, ఉక్రెయిన్ వాళ్ళది. కానీ ఇక్కడ ట్రంప్ మామ వచ్చి ఆ ఎక్స్కవేషన్ ప్రాసెస్ మొత్తం ఆయన చేయడం వల్ల ఇక్కడ 50-50 మార్కెట్ నడుస్తుంది. సో దానికి సంబంధించిన మినరల్స్ బయటికి తీయడం కావచ్చు, దాని ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు, దాన్ని మార్కెట్ చేయడం కావచ్చు, మొత్తం అమెరికా పని. సో ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు ట్రంప్ మామ ఎట్టి పరిస్థితుల్లో రష్యాని ఇబ్బంది పెట్టాలనే ఒక ధోరణిలో నిజంగా ఇప్పుడు ఆ ఇంపాక్ట్ మన మీద పడే అవకాశం ఉంది. సో పెట్రోల్ రేట్లు కాసంత పెరిగే అవకాశం కూడా లేకపోలేదని చెప్పాలి. నిజంగా ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం కరెక్టా కాదా, మన మీద చాలా ఇంపాక్ట్ పడుతుంది. సో మీరేమనుకుంటున్నారు? మస్తుగా కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి మనం టీవీ.